శాంక్షన్ అయింది సార్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, వర్క్ కూడా అసైన్ చేశారు సార్. 21 crores వర్క్ జరిగింది, 25% వర్క్ జరిగింది సార్. మిగిలింది మనము నవంబర్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మాన్సూన్ సార్. ఈ లోపలే మనము మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్ని కవర్ చేసేది సార్. ఫస్ట్ దీని మీద మళ్ళీ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ 0.6 మీటర్ తిప్పి వస్తుంది సార్ ఎంటైర్ లేయర్. సో ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రీప్లేస్ చేయాలి సార్, అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్. సో ముందు ఏదైతే ఎక్స్పోజ్డ్గా రాకుందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్. ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్. ఇచ్చిన తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ కూడా ఒక సైడ్ నుంచి మొదలు పెడతాం సార్. చేయకపోతే సార్ ట్రావెల్ బ్యాక్ యూ కంప్లీట్ ఇట్ అనుకున్న వారు ఫుట్ని చేసే ఈ కాంక్రీట్ వాల్ పైన వచ్చి ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్, రివర్లో వాల్ దాటి వచ్చింది ఫ్లడ్. ఇవి రెండు అప్పుడు దెబ్బతిన్నాయి. నెక్స్ట్ వీల్ గో టు ది అప్రాన్ సార్. ఇక్కడ చూడాలా అది కనబడుతుంది సార్ క్లియర్గా అప్రాన్. చూసుకోండి, మనుషులను చూసుకోండి, సెక్యూరిటీ మీరు. గేజ్ ఉంది సార్ ఈ లెఫ్ట్ సైడ్, వాటర్ గేజ్. ఇప్పుడు 9 దగ్గర ఉందా? 9.11. అవును సార్. 100.58 సార్ టోటల్. ఇప్పుడు 90 ఉంది. ఎంత? 90 సార్. 90 సార్. 90నా? అవును సార్. 91, 92, 93. 25 టీమ్స్ ఉంది సార్ టోటల్ ప్రెజెంట్. ఎవ్రీ 10 పాయింట్స్ ఎంత పెరుగుతుంది? మనకు ఎక్కువ వస్తుంది సార్. కదండి, ఎక్కువ నాకు కూడా తెలుసు. ఎంత వస్తుందని అడుగుతాను. సార్ మనకు ఏరియాని బట్టి ఇది కొంచెం పెరుగుతూ ఉంటుంది సార్. పైకి వచ్చేసరికి ఒక 6 inches ఒక టీమ్స్ వస్తుంది సార్. అదే నువ్వు ఇంజనీర్ కదా, నిన్ను అడుగుతున్నా ఎంత ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది. ఆ విధంగా 8 ఓకే 9కు వస్తున్నారు. ఎక్కడికి ఫుల్ రిజర్వాయర్ ఎక్కడి దాకా వస్తుంది? 90 100.58 సార్. 78 టీమ్స్ 100 అనుకోండి సార్. 100 అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా. 100 అంటే 95, అది 95.5, ఇంకా పైకి 6 దాకా వస్తుంది. అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో యూ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా. నువ్వు ఇంజనీర్ కదా, వీళ్ళంటే పాలిటీషియన్లు, నువ్వు ఇంజనీర్వి, నీకు ఐడియా ఉండాలి కదా. 5 సెంటీమీటర్లు ఒక టీమ్స్ వాటర్ పెరుగుతుంది సార్. 15 సెంటీమీటర్స్ మనకు ఒక టీమ్స్ వాటర్. యూనిఫామ్గా రాదు కదా, యూనిఫామ్ రాదు సార్. అది కింద నుంచి పైకి పెరుగుతుంది కదా, మరి నేర్చుకోవాలి కదా. ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ, అందుకే మీకు మళ్ళీ రివైజ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. మస్ట్ బి థరో విత్ ది సబ్జెక్ట్. ఇక్కడికి వస్తానే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి. ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవాలి.